మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విఐ ఆనంద్ గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం లాంటి థ్రిల్లర్ చిత్రాలను రూపొందించాడు. ఈ చిత్రం కూడా అదే తరహాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో చిత్రంపై ఆసక్తిని పెంచింది. డిస్కో రాజా కథ గురించి ఆసక్తికర వార్తలొస్తున్నాయి. సైంటిఫిక్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా హీరో ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ అంశం చుట్టూనే కథ నడుస్తుంది. డిస్కో రాజా చిత్రంలో కూడా రవితేజ రెండు విభిన్నమైన కోణాల్లో కనిపిస్తాడట. రవితేజ ఈ చిత్రంలో కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోయి రోగం ఉన్న వ్యక్తిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని హీరో ఎలా అధిగమించాడు, కథ ఎలా సాగుతుంది అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత, తమన్ సంగీతం అందిస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు డిస్కో రాజా చిత్రం చాలా కీలకం కానుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.